ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ డెడికేషన్, మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన డైలాగ్ చెప్తూ ఉంటారు, అంతా మెమొరీ పవర్ ఎక్కువ. డైలాగ్స్ చెప్తే ఇక ఆయన అంత మెమొరీ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా అందరితో జోవియల్గా ఉంటాడు, జోకులు వేస్తాడు, అడావుడి ఎక్కువ ఉంటుంది, చక్కగా నీట్గా అందరిని కలుపుకుని వెళ్ళిపోయి, అంటే పెద్దవాళ్ళు చిన్నాళ్ళు అని చూడకుండా ఆయనతో పనిచేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు? టైగర్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ నెక్స్ట్ RRR రాబోతుంది. సో ఏంటి, ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ మూవీ మీద? నాకు ప్రతిసారి రాజమౌళి గారి సినిమాలలో నాకు బాహుబలి, మగధీర కంటే నాకు అతను గ్రాఫిక్స్ లేకుండా కొన్ని సినిమాలు తీసిండు. సై, విక్రమార్కుడు, మర్యాద రామన్న, గ్రాఫిక్స్ లేవంటే ఉన్నాయి, కానీ మైథాలజీ కంటే నాకు వెన్ రాజమౌళి డీల్స్ విత్ కోర్ స్టోరీ అండ్ ఎమోషన్ మీద తీస్తారు కదా, CG ఇవన్నీ పక్కన పెడితే నాకు ఆ మూవీస్ ఫేవరెట్ అయినవి. విక్రమార్కుడు ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం, సై ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఈ సినిమాలో నాకు అంటే మగధీర, బాహుబలి నుండి అంటే బహుశా నేను ఎక్కువ ఆ ఇంగ్లీష్ సినిమాలలో చూసి నాకు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు ఈ వర్క్. కానీ వెన్ రాజమౌళి మేక్స్ మూవీ జస్ట్ ఆన్ ది స్టోరీ అండ్ జస్ట్ ఆన్ దిస్ క్యారెక్టర్స్ లైక్ సై, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఐ బెట్ యూ ఇట్ విల్ గివ్ మీ మోర్ గూస్ బంప్స్. అండ్ దాంట్లో ఎన్టీఆర్ యాక్ట్ చేసిందంటే ఇంకా మర్చిపోవాలి. ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది లోపల నుంచి. వాళ్ళు మంచి యాక్టర్ ఇన్ ఇండియా, టోటల్ ఆయన తెలుగు స్టేట్స్ కాదు, బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని కూడా మీరు ఇందాక చెప్పారు. అందరికి ఏదన్నా ఇచ్చేవచ్చు, మనం చేయమని చేసేస్తారు, అది అందరు చేయలేరు. అట్లా ఆయన కోసం ఏమన్నా రాయొచ్చు. ఆయనని పెట్టి తీసే దమ్ము డైరెక్టర్లకు లేదు, ఆయనకు ఉంది. నేను అందుకే ఏ ఫ్లాప్ అయినా కూడా ఐ బ్లేమ్ హిస్ డైరెక్టర్. అయితే ఈ లెక్కన ఎలాగో డైరెక్షన్ కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ విశ్వక్సేన్ గారు ఒక అదిరిపోయే స్క్రిప్ట్, అది అంత అవకాశం అప్పుడే రాలేదు, నాకు అంత అవకాశం లేదు. అంటే అంత ఫైర్ కనిపిస్తుంది లోపల. ఎన్టీఆర్ గారిని ఇప్పటిదాకా ఎవరు అంతగా వాడుకోలేదు అన్న ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మాటలు ఒక ఇప్పుడు యాక్టింగ్ వైపు ఒక డైలాగ్ రాసుకుంటే, ఒక డైలాగ్ని ఒక స్క్రీన్ మీద ఒక యాక్టర్ పోర్ట్రేట్ చేసేటప్పుడు అంటే ఆ డిక్షన్ కానీ వాయిస్ ఎవ్రీథింగ్, ఐ థింక్ ఒక హెవీ డ్రామా అయినా సరే, హై వోల్టేజ్ సీన్ అయినా సరే, సో డెలివరీ చేయడంలో ఇస్ ద బెస్ట్ అండ్ ఇట్స్ వెరీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ డాన్సర్ అండ్ ఎవ్రీథింగ్. He's a very good friend of mine, and before I came into the industry, he is my friend. And నేను ఇండస్ట్రీ రాకముందు నాకు ఫ్రెండ్. సో నాకు వెరీ ఒక సోల్ఫుల్ ఫ్రెండ్ వన్ ఆఫ్ ద ఇన్ ద ఇండస్ట్రీ ఇస్తాను. అండ్ అలానే ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్, RRR, రాజమౌళి గారు డైరెక్టర్. సో ఇది కూడా ఇంకొక భారీ అవైటింగ్ మూవీ సైరాతో పాటు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, చరణ్ అండ్ తారక్, అండ్ దట్ టు రాజమౌళి గారు లాంటి డైరెక్టర్. వెరీ హ్యాపీ ఫర్ దట్. జూనియర్ ఎన్టీఆర్ గారు మిస్చీఫ్ అండి, ఫ్రెండ్. ఇందాక నుంచి అడుగుతున్నాను, నేను ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నేను అందరితో ఉంటాను, అందరితో చెప్పాను. నితిన్ నా ఫ్రెండ్, తారక్ ఫ్రెండ్, విక్రమ్, రోహిత్, సో ఉన్నాయండి ఫ్రెండ్స్, శివ గారు, సో అందరు ఫ్రెండ్సేనండి. శ్రీకాంత్ అన్న. ఎన్టీఆర్ గారు మిస్చీవ్ అని చెప్పారు కదా, ఏంటి ఏదన్నా ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మాకు? చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి స్టోరీ నెంబర్ 1 దగ్గర నుంచి, మొత్తం అసలు ఎపిసోడ్ సరిపోదు. అవును, చాలా ఉన్నాయి. ఓకే, పోనీ ఏదన్నా మంచి మెమరీ ఉందా మీకు? మంచి మెమరబుల్ రికలెక్ట్ చేసుకొని హాయిగా నువ్వు నవ్వుకోవడం కావచ్చు, లేకపోతే హ్యాపీగా ఫీల్ అయ్యే ఏదైనా మెమరీ ఇన్సిడెంట్ ఉందా మీకు ఎన్టీఆర్ గారికి మధ్య? అంటే నాకు తారక్ మధ్యన కాదండి, వీ మీట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ కాంట్ రివీల్ నౌ. ఓకే, మిస్చీవ్ అన్నది ఇక్కడ బయటపడుతుందని. జూనియర్ ఎన్టీఆర్ గారు? I love his energy. I think a very well deserving descendant of NTR, senior NTR. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక థాట్ ఇచ్చారా, అంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్కి పోలికలు ఇంకా దగ్గరగా ఉంటాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే బాగుంటుంది అని? Lakshmi's NTR, no, of course the age and everything. ఒకవేళ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఏదన్నా ఫ్యూచర్లో మూవీ తీయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ మూవీ తీస్తారు? I don't make films అంటే నేను తీసే సబ్జెక్ట్ మ్యాటర్స్లో స్టార్స్ లైక్ దెమ్ డోంట్ ఫిట్ ఇన్. స్టార్ ఇమేజెస్కి నేను ఎప్పుడు సినిమా చేయలేదు లైఫ్లో. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎనర్జీ. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కలిసిన అన్నాన్ని ప్రేమగా పిలుస్తాడు.
జూనియర్ ఎన్టీఆర్ గారు? వర్సటైల్ యాక్టర్ అని ఫీల్ అవుతున్నాడు. ఎనీ రోల్, ఎనీ కైండ్ ఆఫ్ రోల్ ఆయన హిల్ డూ ఇట్ పర్ఫెక్ట్గా అని నా ఫీలింగ్. నాకు ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ పవర్ హౌస్. ఓకే. యాక్టింగ్. సో జనరలీ జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటే రాజమౌళి గారికి చాలా ఎక్కువ క్లోజ్నెస్ చూస్తూ ఉంటాం. అలా ఏమన్నా మెమరీస్ ఉన్నాయా మీకు? అంటే ఈ రకంగా ఎప్పుడైనా మీట్ అవ్వడాలు కావచ్చు అలాంటివి ఏమన్నా చేసాడుగా యమదొంగ. అంటే యమదొంగ టైం నుంచి బాగా క్లోజ్ అండి. అంటే యమదొంగలో ఎన్టీఆర్ చిన్నప్పుడు క్యారెక్టర్ తినే చేశాడు. అండ్ అది ప్రొడ్యూస్ చేసిన చెర్రీ గారు, ఇది చెర్రీ గారు. ఇక్కడ కూడా మళ్ళీ కోయిన్సిడెన్స్. ఎన్ని కోయిన్సిడెన్స్లు ఉన్నాయి అసలు మూవీకి? స్పెషల్ ఇన్సిడెంట్ లాగా ఏం జరగలేదండి. మీకు ఇన్స్పిరేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమన్నా యాక్టింగ్ వైజ్ అది ఏమన్నా? డెఫినెట్గా అండి. అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. నాకు తారక్ అన్న, చిరంజీవి గారు వీళ్ళందరూ ఇన్స్పిరేషనే. ఓకే. మీ ఫేవరెట్ మూవీ ఏది ఎన్టీఆర్ గారి మూవీస్లో? ఇప్పుడు నాకు స్టోరీ తెలుసు కాబట్టి ఆర్ఆర్ఆర్ అనొచ్చు. ఏంటి చెప్పొచ్చు స్టోరీ? అదే ఇప్పుడు మీ స్టోరీ తెలుసు అని చెప్తే ఇక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతా అసలు. ఇంకా జనాలు అందరూ మీ ఫోటో ఒకటి పెట్టేసి అడ్రస్ ఇస్తే ఓకే எனக்கு స్టోరీ తెలుసు అంటే ఆర్ఆర్ఆర్ స్టోరీ శ్రీసింహ గారికి అని చెప్తే ఇంకా కొంచెం ఏమన్నా. టెంపర్ ఇష్టం అండి. టెంపర్ నాన్నకు ప్రేమతో కూడా ఇష్టం యాక్చువల్లీ. నాకు ఆది ఇష్టం. ఆది చూసి అసలు ఫ్యాన్ ఎన్టీఆర్ గారు అప్పట్లో. అయితే ఇద్దరు చెప్పండి, మొత్తం ఒక మచ్ అవైటెడ్ మూవీ కదా ఆర్ఆర్ఆర్, ప్లస్ అందులో ఈయనకు స్టోరీ కూడా తెలుసు అంట, మనకు అది కూడా తెలియదు. ఆర్ఆర్ఆర్ గురించి ఏం చెప్తారు? నేనేం చెప్తారండి? ఉన్నదే చెప్పరు, వెయిట్ చేస్తున్నాం త్వరగా. అంటే స్టోరీ ఎలాగో చెప్పరు, లైక్ మీరేమనుకుంటున్నారు ఎలా ఉండబోతోంది అని చెప్తారు ఆడియన్స్కి. అది చెప్పంగానే ఈ సినిమా చూడండి, మత్తు వదలరు. ఆర్ఆర్ అందరూ చూస్తారు, ఎవరన్నా చూస్తారు, ఇది చూడండి ఫస్ట్ వచ్చి. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. ఫిల్మ్ జల్సా. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.